నమస్కారం సార్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఒక గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేశారు. మీరు నాతో కూర్చుని ఓ 10 నిమిషాల పాటు మీ జీవిత విశేషాలను పంచుకుంటున్నందుకు చాలా సంతోషం. నేనే మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీరందరూ నేను ఒక మూడ్లో ఉన్నవాడిని ఇవాళ హ్యాపీ మూడ్ తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ఇట్స్ ఏ ప్లెజర్ టు మీ to have this occasion at my home. అవునండి, we are glad to come to your place. సార్, మీలో ఒక విశేషం ఏంటంటే మీరు కెరియర్ని చాలా చిన్న వయసులో మొదలుపెట్టారు. సేల్స్ కెరియర్ని చిన్న వయసులో మొదలుపెట్టారు. బహుశా అంత చిన్న వయసులో మొదలుపెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఎట్లా జరిగిందో చెప్పండి సార్. మీ స్కూల్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ? మాది స్కూలు విజయవాడ అండి, గాంధీనగరం ఎస్డిపి హై స్కూల్. అండ్ కాలేజీ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అటు విజయవాడ. అండ్ నేను ఎర్లీగా కూడా ఎందుకు స్టార్ట్ చేయాల్సిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐఎమ్ ఇన్ 3 months బేబీ. అయ్యో. సో అప్పటి నుంచి కూడా నేను మా మెటర్నల్ అంకుల్స్ దగ్గర పెరిగాను. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ burden to them more and more when I am growing. So I wanted to have a self dependent. Then you are a self-respecting person and you want to be self-dependent. So then I started after completion of the exams in PUC, pre-university. Then I joined in a small company with 40 rupees salary. And then immediately I jumped to one more organization that is a very good reputed distributors organization, Motor Enterprises, who was the managing director of K. Ramalinga Swami. And he was literally All India Marketing Director and Raka Corporation, one of the partners. Ra means Raka, Ramalinga Swami. Rakalo Ra ante Ramalinga Swami. He was the managing director of this Modern Enterprises. Yes, he established that. That company. Very nice. And then Ka ante Kalidas garu. ఆయన ఈమెల్క్లో ఉండేవారు. సో వాళ్ళిద్దరు కలిసి రాకా కార్పొరేషన్ సౌత్లోనే ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ కింద కదా. అవునండి, నేను విన్నాను. మిగతా దగ్గర రాఘవల్ గారు ఇట్లాంటి వారు కూడా పనిచేశారు రాకా కార్పొరేషన్లో. చాలా మంది దాని నుంచి వచ్చిన వాళ్ళే, ఫైజర్ వాళ్ళు, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే. సో ఆ రామలింగేశ్వర స్వామి గారి దగ్గర నేను పనిచేయటం అనేది, నన్ను ఆయన సెలెక్ట్ చేయటం అనేది కూడా ఇట్స్ ఎ థ్రిల్ ఇన్ మై లైఫ్. బికాస్ ఐ డు నాట్ నో ఫస్ట్ హూ ఇస్ రామలింగ స్వామి. ఆఫ్టర్ జాయిన్డ్ ఇన్ దట్ ఐ కమ్ టు నో. మంచి గంభీరంగా ఉండేవాడు. ఇప్పటికీ వాళ్ళ పిల్లలు నాతోటి టచ్లో ఉన్నారు. అండ్ దెన్ ఒక 3 years అక్కడ మోటార్ ఎంటర్ప్రైజ్లో వర్క్ చేశాను. అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 69 November 28. అండ్ లేటర్ ఆన్ 70లో నాకు జనవరిలో I got in J.L. Morrison Son and Jones India Limited, which is a consumer personals. Okay. J.L. Morrison and Jones. Yes. With a salary of 450. Yeah, 450 in those days was a great salary. And where I was drawn in the modern enterprises, 150. Oh, 3 times more. 150 salary. 150 into 450. చాలా బాగుంది, చాలా సంతోషం. అండ్ దెన్ దానిలో జేఎల్ మార్సిన్స్లో 12 districts అంటే నేను కవర్ చేసేది విత్ గుంటూరు హెడ్ క్వార్టర్స్. అండ్ దెన్ ఐ లెఫ్ట్ ది జేఎల్ మార్సిన్స్ వెన్ ఐ వాస్ డ్రాయింగ్ 750 rupees salary. Due to marital life.
మ్యారేజ్ ఎప్పుడైందన్నారు? మ్యారేజ్ 69. 69లో మ్యారేజ్ అయింది. సో 12 అంటే ఈ జేఎల్ మారిసన్ వాళ్ళు కొంచెం కష్టమైన పరిస్థితులు అనమాట. ఏమేమి ప్రోడక్ట్స్ ఉండేవండి వీళ్ళకి? వాళ్ళకి బ్రిల్ క్రీమ్ ఒకటి. బ్రిల్ క్రీమ్ బ్యూటిఫుల్. At that time it's a fast moving product. And the Nivea cream. ఇప్పటికీ నివియా క్రీమ్. Yes. And వాళ్ళకి A to Z ఉండేవండి, మొత్తం 230 ప్రోడక్ట్స్ ఉండేవి. మార్సన్స్ ఫేడర్స్ నుంచి, పాల పీకల దగ్గర నుంచి, కుంకుమ తిలకం, ఆశా కుంకుమని, ఆశా తిలకమని అలా ఉండేవి. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. వాళ్ళ డైలీ రిపోర్ట్ కూడా మంచం మీద పెట్టుకుని రాయాలి. డైలీ రిపోర్టు చాలా సన్నగా ఉంటుంది. పైగా ఇవాళ వర్క్ చేసింది నెక్స్ట్ డే పోస్ట్ లో పడిపోవాలి. వాళ్ళు పోస్ట్ స్టాంప్ చూస్తారు. అంత బాగుంది. అండ్ ఎవ్రీ వీక్ రియంబర్స్మెంట్, టూర్ రియంబర్స్మెంట్. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రోగ్రామ్ ప్రకారం మనీ ఆర్డర్ వచ్చేది. సో ఐ నీడ్ నాట్ అడ్జస్ట్ మై ప్రోగ్రామ్ ఐదర్ అడ్వాన్స్ ఎవ్రీథింగ్. అది అంటే జీతం బాగా ఇచ్చేవాళ్ళు, బాగా పని చేయించేవాళ్ళు, చాలా డిసిప్లిన్ కంపెనీ. బట్ వెరీ బ్రిటిష్ కంపెనీ. దట్ ఈస్ బ్రిటిష్. అండ్ బ్రిటిషర్ వాజ్ ది ఎండి. అండ్ ఎక్సలెంట్ ట్రైనింగ్ దే. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ దట్. అండ్ ఫస్ట్ క్లాస్, travel first class. And then daily allowance also will be in those days 55 rupees. ప్రిన్స్లీ సామాన్య 55 rupees. Yes. ఇంత చిల్లర తీసుకెళ్ళేవాడిని ఇంటికి. ఆ చిల్లరంతా ఆవిడకి ఇచ్చేసేవాడు. శాలరీ ఇంటికి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు పట్టేది టూర్ అయిన తర్వాత? 60 days టూర్ సైకిల్. 60 days టూర్. జస్ట్ 5 days ఏమన్నా ఓన్లీ ఇన్ ది హెడ్ క్వార్టర్స్. 5 days హెడ్ క్వార్టర్స్ బాగానే ఉంది. ఆ తర్వాత 60 days యాబ్సెంట్ కదా. 60 days లోనే 55 days టూరు, 5 days. అది జీతాలు బత్తాలు అన్నీ బాగుండి చివరికి ఏమిటరా అంటే ఫ్యామిలీ లైఫ్ని అఫెక్ట్ చేసేది వాళ్ళు. అందుకని దెన్ ఇక ఇంట్లో గొడవ పెట్టారు. నాకేంటంటే నా చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, బికాజ్ ఐ షుడ్ బి ఏ సెల్ఫ్ రిలయంట్ పర్సనాలిటీ. సో అందుకని నేను డైలమాలో అన్నమాట. నాకు అప్పుడు గేగి వచ్చింది, సుహృద్ గేగి, విత్ 250 శాలరీ, స్టార్టింగ్ శాలరీ. అయ్యో, 1/3. బట్ దానిలో ఫెసిలిటీ ఏంటంటే ఎవ్రీ వీక్ ఐ కెన్, సాటర్డే ఐ కెన్ కమ్ బ్యాక్ టు హెడ్ క్వార్టర్స్. ట్రేడ్ ఆఫ్ అనమాట అండి. ఓన్లీ కోస్టల్ ఆంధ్ర, 8 districts. ఇట్స్ ట్రేడ్ ఆఫ్. ఫ్యామిలీ లైఫ్ ప్లస్ 250 or 750 minus family life. So I thought, see, money is not the important, family is important. And then గేగిలోనే, సూర్యుద్ గేగిలోనే నేను ఏంటంటే 1972 నుంచి అప్ టు 88 I continued. After that I joined with ITC group of companies. అంటే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ S&S ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అని ఉంది. సన్డ్రాపు ఇవి తర్వాత అనురాగ్ అని ఒక బ్రాండ్, ఎడుగులాయిల్ డివిజన్ ఐ జాయిన్డ్. అది టోటల్లీ న్యూ బ్రాండ్. నో అడ్వర్టైజ్మెంట్, నథింగ్ like other edible oils. But I established that product from zero level to 150 trucks per day, per month. 150 trucks. Beautiful. దాంతోనే వాళ్ళు ఏం చేశారంటే, నేను ఎప్పుడైతే ఒక 10 trucks వరకు ఎస్టాబ్లిష్ అయ్యాను, నా ఇంట్లోనే ఆఫీస్ పెట్టారు. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ అవి లేవు కదా, నా ఇంట్లోనే ల్యాండ్ లైన్ ఫోను. సో నా ఇల్లే ఫ్రంట్ రూము మార్కెటింగ్. సో నేను ఒక్కడే జాయిన్ అయింది. దెన్ విత్ ఇన్ ఇయర్ they took about 2 representatives under me. And then
దే ఆర్ ఎట్ సమ్మర్. అంటే అప్పుడు ఏం చేశారంటే జస్ట్ డిపో లాగా, ఒక డిపో మేనేజర్గా. తర్వాత ఏం చేశారంటే ఎప్పుడైతే 50 trucks దాకా వచ్చిందో దెన్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ డిపో ఆఫీస్ విజయవాడ అదంతా ఎస్టాబ్లిష్ చేసింది నేనే. అండ్ యాజ్ ఏ రీజనల్ మేనేజర్ దెన్ ఐ గాట్ ది ప్రమోషన్. అండ్ దే టుక్ అబౌట్ 10 representatives at that time. బ్యూటిఫుల్ అండి. వన్ రిప్రజెంటేటివ్, 1 man to 10 people. గ్రేట్, బాగుంది. After that, in 1907, 90 దగ్గర నుంచి అది ఎస్టాబ్లిష్ చేశాను. 97లో హైదరాబాద్ ఆల్సో యాడెడ్ టు మీ. హైదరాబాద్ యాడ్ చేసి ఏం చేశారంటే ఇక్కడ టోలీ చౌకీలో ఒక ప్లాంట్, రీఫిల్లింగ్ ప్లాంట్ పెట్టారు. రీఫిల్లింగ్ అంటే ట్రక్ లోడ్ ఆఫ్ ఆయిల్ వచ్చేది, దాన్ని ట్రక్ లోడ్ అంటే బెంగళూరు, మన మెడ్రాస్లో బెంగళూరు రూట్లో ఉండేది అది, అక్కడికి దగ్గర. అండ్ ఇక లోడ్స్ ఈజీగా వెళ్ళాలని చెప్పేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసి ఇక రీప్యాకింగ్ చేస్తారు. ఇక్కడ నాట్ ఓన్లీ రీఫిల్లింగ్ ప్యాక్ అండ్ ఎడిషనల్లీ మినరల్ వాటర్ ప్లాంట్. మినరల్ వాటర్ ప్లాంట్. ఏ బ్రాండ్ అండి మినరల్ వాటర్? బ్రాండ్ ఆక్వా కూల్. ఆక్వా కూల్ విత్ ఏ యూనిక్ క్యాప్. అది ఆ ఎండి ఏం చేశాడంటే ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఈ హాస్ సీన్ వన్ యూనిక్ క్యాప్, పుష్ అండ్ పుల్ క్యాప్. సో దట్ క్యాప్ ఈ వాజ్ ఇంపోర్టెడ్. ఇక్కడ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోయారు. ఈ వాజ్ ఇంపోర్టెడ్ దట్ క్యాప్. ఒక యూనిక్ గా ఉండాలి అని చెప్పి దాంట్లో ఫీచర్స్ ఏంటి తెలుసా నీకు? అప్పుడు ఈ డిస్టిలరీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఆఫ్ మినరల్ వాటర్. దానికి ట్రావెలింగ్ లో స్పిల్ అవ్వదు. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ వాటర్ and it will not leak while you are carrying. So you can pull and push. That is our slogan, and it has clicked like anything. And one thrilling నాకు ఏంటంటే జరిగింది దానిలో, బిస్లరీ వాళ్ళు గుంటూరులో రైల్వే స్టేషన్లో వీ గాట్ ది రైల్వే కాంట్రాక్ట్స్. వాళ్ళకి ఉండేది, బట్ మాది ట్రావెలింగ్ కదా, సో ఎక్కువ తీసుకునేవాళ్ళు. అదే స్పెసిఫిక్ టు ట్రావెలింగ్ ఇది కాబట్టి క్యాబ్ లిడ్ అది. దానికి ఏం చేశారంటే మా దాంట్లోకి ఒక ఇంజక్షన్, ఫంగస్ ఇంజక్షన్ వాళ్ళు వేశారు. వాళ్ళు అది ఇచ్చేసారు. అది ఇచ్చేయటం, ఇక్కడ తార్నాక ల్యాబ్కి రావటం, అది డ్రగ్ డిపార్ట్మెంట్కి. ఇదో సాబిటాజ్ ప్లాన్ అన్నమాట. సాబిటైజింగ్. కన్జ్యూమర్ లైన్లో మీకు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈవెన్ కోకోకోలా, పెప్సీ కూడా వాళ్ళు వీళ్ళు పగలు కొట్టుకుంటారు. ఆ ఖాళీ బాటిల్స్ అవును, ఖాళీ బాటిల్ పగిలిపోతుంది, మళ్ళీ ఆర్డర్ చేసి వచ్చేప్పుడు టైం పడుతుంది. ఈ లోపల వీళ్ళు ఎస్టాబ్లిష్ వాళ్ళు కొడతారు. చాలా లాట్ ఆఫ్ కాంపిటీషన్. బాగున్నాను, వెరీ థ్రిల్లింగ్ అండి అది. మన ఫార్మా కన్నా ఎంజాయ్ ఫార్మాలో ఏదో 1-2 సార్లు పూర్వం పెన్సిలిన్ జరిగినాయి అని చెప్పి వింటాం, కానీ అదర్వైజ్ ఇట్లాంటివి లేవు. మనకేం ఉండేది ఏంటంటే డూప్లికేట్ డ్రగ్స్ తయారు చేస్తారు. మీ అలాగే తయారు చేయడం, ఆరు ప్లాస్టిక్ క్యాప్సూల్స్ కూడా అదే నర్సరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా వీళ్ళు చేసేవాళ్ళు. తప్పించి ఇలాంటి సాబిటైజ్ తక్కువ, మనకి సాబిటైజ్ తక్కువ. అంటే దీనిలో చేయటానికి ఉండదు, ఎందుకంటే బికాస్ దట్ బ్రాండ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. సో ఇది ఏమైంది, కర్ణాటకలో నాకు డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మా ఏగీకి చాలా మంది ఉండేవాళ్ళు. కానీ డ్రగ్ కంట్రోల్ ఆ రోజున సూర్యనారాయణమూర్తి గారని అది ఇంకా క్లోజ్. దాంతో ఏంటంటే వాళ్ళు, ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏంటి నీ ఆక్వాకుల్ బ్రాండ్ వచ్చింది,
అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఉమ్, ఐ సాల్వ్ దట్ ప్రాబ్లం. ఉమ్. ఎందుకంటే మా ప్రతి బ్యాచ్ కూడా సపరేట్గా సీల్ చేసి పెడతారు. ఏ బ్యాచ్ యూజ్ చేస్తున్నా కంట్రోల్ శాంపిల్ ఫ్యాక్టరీలో ఉంటుంది Hmm, అండ్ ఆఫీస్లో ఉంటుంది, Hmm. రీజనల్ ఆఫీసెస్లో ఉంటాయి వెరీ నైస్. అండ్ అన్నీ ఉంటాయి. Hmm. సీల్ చేసి పెడతారు. అదే. సో ఐ కుడ్ సేవ్ Hmm. మై కంపెనీస్ రెప్యుటేషన్ అట్ దట్ టైం. బాగుంది. సో అది నేను అప్ టు 2007 ఐ కంప్లీటెడ్ ఓకే సార్, వెరీ నైస్. విత్ ది హైయెస్ట్ మానిటరీ బెనిఫిట్స్ అండ్ ఎవ్రీథింగ్. And they honored me like anything. Because of course that division 2009 లో they have closed it. అయ్యో, ఎందుకనండి? అది ఎందుకు చేశారు అంటే ఎస్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ విపరీతమైన డైవర్సిఫికేషన్స్కి వెళ్ళిపోయారు. మరి అది కంపెనీ ఏం చేసిందో తెలియదు కానీ 2010లో అనుకుంటాను దే హ్యావ్ టోటల్లీ వైడెడ్ అప్ దట్ ఎస్ఎండిస్ డివిజన్. ఈవెన్ గేగి ఆఫ్టర్ మై లెఫ్ట్ గేగి no one got the gratuity and the provident fund. అవునా? You ask Mr. Durga Prasad and అయ్యో, ఆహాహా. అప్పటి వరకు బాగా నడిచింది. అప్పటి వరకు బాగా నచ్చింది. మీరు మానేసిన తర్వాత నేను మానేసి troubles. నాకు మాత్రం వచ్చినాయి అన్ని బెనిఫిట్స్. మీరు అదృష్టవంతులు. కష్టే ఫలం, మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ ఎస్ఎన్ఎస్ ఆల్సో. అంతే. నేను రిటైర్ అయిపోయిన తర్వాత జరిగింది. ఎస్ఎన్ఎస్ న్యాచురల్ కదండి, మీరు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి మీకు ఫుల్ బెనిఫిట్స్ రావాల్సిందే. శర్మ గారు, మీరు 750 రూపాయల శాలరీ నుంచి ఫ్యామిలీ లైఫ్ కోసం, కేవలం ఫ్యామిలీ లైఫ్ అని చెప్పి 250 రూపీస్ శాలరీతో గైగిలో చేయాలి. మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి సార్. నేను, మా మదరు, మా గ్రాండ్ మదర్ అండి. సో బై ది టైమ్ ఐ జాయిన్ ఇన్ డిగ్రీ, అండ్ నా మిస్సెస్ కూడా ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయ్యింది. దేర్ ఇస్ ఎ నీడ్ టు మేక్ ది ఫ్యామిలీ ఆల్సో హ్యాపీ. అంతే కదా. సో అందుకని వచ్చేసాను నేను. ముగ్గురు ఆడవాలి కాబట్టి మీరు ఉండాలి. మై సన్ born in 1973 and my daughter 1975. ఉన్నంతలో వీఆర్ adjustable mentality and always I was thinking about profession, how to develop myself. So I used to take good trainings in the whenever the meetings and going on everything. So I learned, my profession is made me to learn Okay. many things. And now my children, they are happy. My grandmother కూడా నాకు 75లో పోయింది. ఆవిడే నన్ను కనిపెట్టుకుని ఉండేది మా ఫాదర్ పోయినప్పుడు. సో మా మదర్ 2013 దాకా నాకు ఉంది. 2013లో నాకు ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎవరు లేరు. 25 years అయింది యూఎస్ఏలోనే ఉంటున్నాను. అండ్ ఐ performed his marriage in 2004 at Ramoji Film City. And my daughter-in-law is a white Oh, she's a white lady. from Italy. So they both are very happy, and they blessed with the son and the daughter. Very So, nice. like me. Okay. And my daughter, and they are very well in Atlanta. మా సన్ను వెళ్ళింది కూడా అట్లాంటా వెళ్ళాడు. అక్కడే settle. 25 years నుంచి ఈ సెటిల్ దేర్ సార్. They are very happy. And then my daughter is younger, and she had a diploma in Polytechnic at Vijayawada, and later BTech at Bombay. మన పిన్ని గారి దగ్గర ఉండి చేసింది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. మా అల్లుడు ఏమన్నా ఈజ్
సత్యంలో పనిచేసేవారు అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు. ఉమ్, 2000లో మ్యారేజ్ చేశాను నేను. ఉమ్, షీ బ్లెస్డ్ విత్ వాట్సాప్. ఉమ్. అండ్ వాళ్ళు కూడా యూకే, యూఎస్ఏ ఇవన్నీ ఉండి దే కేమ్ బ్యాక్. శర్మ గారు, మీ జీవితంలో మిమ్మల్ని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానివ్వండి, లేకపోతే మీకు కావాల్సిన వారు ఎవరైనా? అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ వాట్ వే? దేర్ ఆర్ మెనీ. అంటే జీవితానికి ఒక దన్నుగా నిలబడిన వారు కానీ, లేకపోతే ఒక గైడ్ లైన్ ఇచ్చిన వారు కానీ, అంటే మార్గదర్శకత్వం. ఆ ఫ్యామిలీలో మాత్రం ఎవరు లేరండి. ఎందుకంటే బికాస్ మై అంకుల్స్ ఆల్సో దేవర్ బిజీ ఇన్ దేర్ యాక్టివిటీస్. ఓకే. బట్ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో బట్ మై మదర్ ఈజ్ ఓన్లీ ది గైడెన్స్ ఫర్ మీ. అదే. దో షీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నా ప్రొఫెషనే నా గైడెన్స్, నా ఇన్ఫ్లుయెన్స్. వెరీ నైస్. అందుకని ఇంకేం లేదు. Very nice, and you have learned as you progressed in life, Yes. in your career. And due to friends, and I enjoyed a friendship like anything. Wherever I had the headquarters, and I enjoyed a lot with my colleagues and everybody. వెరీ నైస్, వెరీ నైస్. శర్మ గారు, చాలా సంతోషం అండి మీరు మీ జీవిత అనుభవాన్ని మన వీడియో మాలికలో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఉంటే సంతోషించింది. అవునండి.